ఒకటి 1 3. సరే 1 4 ట్రై చేయండి చూద్దాం. ట్రై చేయాలి 1 4. కాంట్రిబ్యూషన్ మీద ఒక 10 టైమ్స్ క్వశ్చన్ వస్తే అందులో మినిమం 6 to 7 టైమ్స్ ఈ దాని మీద వస్తుంది. నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ రేషియో అడుగుతుంది. పీవీ రేషియో, కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో మీన్స్ పీవీ రేషియో. కొత్త ఫార్ములా కాదు, పీవీ రేషియో ఫార్ములా. 50%. ట్రై చేయండి అందరూ. ఇంకా ఫార్ములాస్ ప్రాపర్ వేలో రివైజ్ చేసిన వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు ఏ ఫార్ములా యూజ్ చేయాలి. దెర్ ఈజ్ వన్ సపరేట్ ఫార్ములా ఫర్ పీవీ రేషియో. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఫార్ములా కాకుండా సపరేట్ ఫార్ములా ఒకటి ఉంటుంది, అది యూజ్ చేస్తే వస్తుంది. సో ఫార్ములా ఏంటి? సో పీవీ రేషియో ఫార్ములా నాట్ ఓన్లీ కాంట్రిబ్యూషన్ డివైడ్ బై సేల్స్ ఇంటూ 100%. దెర్ ఈజ్ వన్ మోర్ ఫార్ములా, చేంజ్ ఇన్ ప్రాఫిట్స్ బై చేంజ్ ఇన్ సేల్స్. చేంజ్ ఇన్ ప్రాఫిట్స్ ఎంత? చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్. క్వశ్చన్ ఏమంటున్నాడు? వెన్ ద సేల్స్ ఆఫ్ ఏ కంపెనీ డిక్లైన్స్ ఫ్రమ్ 9 lakhs to 7 lakhs. అంటే సేల్స్ అనేవి 9 lakhs నుంచి 7 lakhs కి రెడ్యూస్ అయ్యాయి. ఇట్స్ ప్రాఫిట్స్ ఆఫ్ 50,000 ఈస్ కన్వర్టెడ్ ఇంటూ లాస్ ఆఫ్ 50,000. సో నథింగ్ బట్ 9 lakhs సేల్స్ ఉన్నప్పుడు 50,000 ప్రాఫిట్ వచ్చింది, 7 lakhs సేల్స్ ఉన్నప్పుడు 50,000 లాస్ వచ్చింది. అయితే పీవీ రేషియో ఐడెంటిఫై చేయమంటున్నాడు. చేంజ్ ఇన్ ప్రాఫిట్ ఎలా వస్తుంది చెప్తారా? 50,000 మైనస్ చేంజ్ అంటే అదే కదా, మైనస్ 50,000 లాస్ కదా. ఆర్ మీకు సింపుల్గా మనం చేసే క్యాలిక్యులేషన్స్ ఉంటే బ్రాకెట్లో ఇండికేట్ చేస్తాం అంతే కదా. డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్ 9 lakh మైనస్ 7 lakh 2 lakhs. సో 1 lakh డివైడ్ బై 2 lakh 0.5, నథింగ్ బట్ 50%. సో ఫార్ములా రాయండి. అది కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో ఈక్వల్ టు చేంజ్ ఇన్ ప్రాఫిట్స్ బై చేంజ్ ఇన్ సేల్స్. మన కాన్సెప్ట్ మెటీరియల్లో కూడా సేమ్ ఒక క్వశ్చన్ ఉంటుంది, మీరు బేస్ చేసుకోండి. ఫ్రీ టైంలో రివైజ్ చేయండి, వదిలేస్తున్నారు. ఈశ్వర్ మార్గన్ కాస్టింగ్ అయిపోయిందా? పెండింగ్ క్వశ్చన్ మీది తేజ, పెండింగ్ క్వశ్చన్ అయిపోయిందా? మార్గన్ కాస్టింగ్ అవుతాయి. మీది కంప్లీట్ చేసి వెళ్తారు కదా, ఓకేనా?
ఓకే, ఇంకా అందరూ విన్నారా అనుకుంటున్నాను. శివాని మధ్యలో 2 days ఆపుతుంటే కంప్లీట్ అయిపోయా. ఓకే. సో ఫార్ములా రాసేయండి, చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. వాల్యూస్ రాసేయండి 50%. సేమ్ ఫార్ములా ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో సేమ్ ఫార్ములా, సేమ్ క్వశ్చన్. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే చేంజ్ ఇన్ ప్రాఫిట్స్ అన్నప్పుడు 50,000 మైనస్ 50,000 డివైడ్ బై 2 lakhs. ఆన్సర్ ఏమొస్తుంది? కరెక్ట్ అది. సో ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో వాళ్ళకు మేబీ ఇది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. పాయింట్ మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది? ప్లస్ అవుతుంది. జనరల్ పాయింట్, బట్ చెప్పాలి కాబట్టి చెప్తాను. చేశారు ఎవరైనా అలా? ఏ సంతోష్ నవ్వుతున్నావు? చేయలేదా? సరే, క్వశ్చన్ నెంబర్ 15 ట్రై చేస్తారా? చదవండి ఫస్ట్ ఒకసారి ఏమేమి చెప్తున్నాడు. ఇప్పుడు నుంచి జస్ట్ ఒక 10% డిఫికల్టీనెస్ పెరుగుతుంది. జస్ట్ ఒక 10% అంతే. సరే, ఫస్ట్ 16 చేయండి, సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ 16 చేయండి, 15 చేద్దాం. బ్రేకింగ్ పాయింట్ ఎలా వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ 10,000 డివైడ్ బై పీవీ రేషియో 20, అంతేనా? మరి క్వశ్చన్ అది ఒకటేనా, ఇంకేమైనా ఉందా? ఏమంటున్నాడు? ఫస్ట్ దానికి రాద్దాము, బికాజ్ దీనికి సమ్ నోట్స్ అవసరం. ఫస్ట్ రాయండి క్వశ్చన్ నెంబర్ 16, నోట్స్తో రాయండి. given information variable cost ratio equal to 80%, which implies PV ratio equal to 20%. or మీరు ఫార్ములా యూస్ చేయండి, వేరియబుల్ కాస్ట్ రేషియో ప్లస్ సిఎంఆర్ రేషియో ఈక్వల్ టు 1. and also fixed cost 10,000. Fixed cost 10,000. Then write formula for BEP. ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. మరి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ రాయొద్దు. ఎందుకు రాయకూడదో తెలుసు కదా. మీరు ఏ వాల్యూస్ అయితే మీరు ఇన్వాల్వ్ చేస్తున్నారో ఆ వాల్యూస్ సంబంధించిన ఫార్ములాస్ మాత్రమే రాయాలి. సో ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో ఎంత వస్తుంది? 10,000 డివైడ్ బై 20%, 50,000. Another firm, MN Company Limited, having the same amount of fixed expenses, has its break-even point at a lower figure than XYZ Limited. Comment on the causes. సో సింపుల్గా ఏం చెప్తున్నాడు? ఇంకొక కంపెనీ ఉందంట, MN కంపెనీ అనేది. దానికి కూడా సేమ్ టైప్ ఆఫ్ ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ ఉన్నాయంట, అంటే సిమిలర్ అమౌంట్ 10,000 ఉంది. 10,000 ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ ఉన్నాయంట. అయినా సరే బ్రేక్ ఈవెన్ పాయింట్ తక్కువ ఉందంట, ఇంకా ఐ థింక్ బట్ 50,000 కన్నా తక్కువ ఉంది, లోయర్ దాన్ ద XYZ లిమిటెడ్.
నార్మల్గా థింక్ చేయండి. ఫస్ట్ ఈ ఫార్ములాస్ అన్ని పక్కన పెడితే, లాజిక్స్ అన్ని పక్కన పెడితే, లెట్స్ సే 4/2 ఉంది అనుకుందాం. ఆన్సర్ ఎంత వస్తుంది? 2. నాకు ఈ 2 వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి. 2 వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు ఒకవేళ నేను న్యూమరేటర్ని చేంజ్ చేసే స్కోప్ ఉంటే ఆ న్యూమరేటర్ని ఇంక్రీజ్ చేయాలా, డిక్రీజ్ చేయాలా? నేను క్వశ్చన్ మరి అడుగుతుంది, చాలా జాగ్రత్తగా చెప్పండి. 4/2 డివైడ్ బై 2 ఈక్వల్ టు 2, కరెక్టా? 4/2 ఈక్వల్ టు 2. నాకు 2 వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి. ప్లస్ లెఫ్ట్ సైడ్లో నాకున్న కండిషన్ ఏంటి? న్యూమరేటర్ని చేంజ్ చేసే స్కోప్ ఉంది. మరి ఇప్పుడు న్యూమరేటర్ ఇంక్రీజ్ అయితే 2 వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అయితే 2 వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా? అంటే ఈ అవుట్పుట్ అన్నది ఇంక్రీజ్ అవ్వాలంటే ఈ న్యూమరేటర్ ఇంక్రీజ్ అవ్వాలి, కరెక్టా? సేమ్ కండిషన్ 2 వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి. బట్ ఇప్పుడు డినామినేటర్ని చేంజ్ చేసే స్కోప్ మాత్రమే ఉంది, నాకు డిక్రీజ్ అవ్వాలి. నథింగ్ బట్ అవుట్పుట్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే న్యూమరేటర్ ఇంక్రీజ్ అయినా అవ్వాలి, డినామినేటర్ డిక్రీజ్ అయినా అవ్వాలి. సేమ్ కండిషన్ డిక్రీజ్ అవ్వాలంటే న్యూమరేటర్ ఏమవ్వాలి? డినామినేటర్. క్లారిటీ ఉంది కదా? సింపుల్ పాయింట్. ఇప్పుడు ఏమంటున్నాడు? సెకండ్ టైం క్యాలిక్యులేట్, సెకండ్ కంపెనీకి బీపీ వాల్యూ తక్కువ ఉందంట. నథింగ్ బట్ బీపీ వాల్యూ తక్కువ ఉంది అంటే ఏ రూల్ అప్లై ఉంటుంది ఇక్కడ? డిక్రీజ్, కరెక్టా? ఆ బీఈపీ వాల్యూ డిక్రీజ్ అవ్వాలంటే న్యూమరేటర్ ఏమై ఉండాలి? డిక్రీజ్ అయి ఉండాలి. ఆ డినామినేటర్ ఏమై ఉండాలి? ఇంక్రీజ్. క్లారిటీ వస్తుందా? ఆ బేసిక్ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని అవుట్పుట్ వాల్యూ డిక్రీజ్ అవ్వాలి అంటే ఎయిదర్ డినామినేటర్ అయినా డిక్రీజ్ అయి ఉండాలి, ఆర్ న్యూమరేటర్ అయినా ఇంక్రీజ్ అయి ఉండాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే న్యూమరేటర్కి అవుట్పుట్కి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది, డినామినేటర్కి అవుట్పుట్కి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది, అంతే కదా? సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ న్యూమరేటర్ ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్. డినామినేటర్ ఏంటి? పీవీ రేషియో ఆర్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అనుకుందాం, లెట్స్ సే యాజ్ ఆఫ్ నౌ. ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందా? క్వశ్చన్లో చెప్పేశాడు సేమ్ అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్, నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్లో చేంజ్ వచ్చి ఉంటుంది. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్లో చేంజ్ ఎప్పుడు వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ అయినా ఇంక్రీజ్ అవ్వాలి, వేరియబుల్ కాస్ట్ అయినా రెడ్యూస్ అవ్వాలి. ఎలా చేంజ్ అయినప్పుడు చేంజెస్ అనేవి వస్తాయి. బట్ అల్టిమేట్గా సిపియూ వాల్యూ ఏమవ్వాలి? బీపీ వాల్యూ పడిపోవాలంటే, బీపీ వాల్యూ రెడ్యూస్ అవ్వాలి అంటే సిపియూ వాల్యూ ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. మరి ఇంక్రీజ్ అవ్వాలంటే సెల్లింగ్ ప్రైస్, వేరియబుల్ కాస్ట్లో చేంజెస్ ఏ దాంట్లో ఎక్కువ రావాలి? నథింగ్ బట్ సేల్ ప్రైస్ అయినా ఇంక్రీజ్ అవ్వాలి, వేరియబుల్ కాస్ట్ అయినా రెడ్యూస్ అవ్వాలి. క్లారిటీ వస్తుందా? ప్రతిదాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తేనే అర్థమవుతుంది. సో నేను ఇంకోసారి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అవుట్పుట్ చేంజ్ అవ్వాలి అంటే న్యూమరేటర్ అయినా చేంజ్ అవ్వాలి, డినామినేటర్ అయినా చేంజ్ అవ్వాలి. ఒకవేళ న్యూమరేటర్ చేంజ్ అవ్వాలంటే ఏ రిలేషన్లో చేంజ్ అవ్వాలి? న్యూమరేటర్లో చేంజ్ అవ్వాలంటే డైరెక్ట్ రిలేషన్, డినామినేటర్ చేంజ్ అవ్వాలంటే ఇన్వర్స్ రిలేషన్. క్వశ్చన్లో న్యూమరేటర్ చేంజ్ అవుతుందా, సేమ్ ఉందా? సేమ్ ఉంది. నథింగ్ బట్ చేంజ్ అవ్వాల్సింది ఏంటి ఇప్పుడు? డినామినేటర్. సరే, డినామినేటర్ ఇంక్రీజ్ అవ్వాలా, డిక్రీజ్ అవ్వాలా డిసైడ్ అవ్వాలంటే ఫస్ట్ అవుట్పుట్ ఏమైంది? ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయింది అంటున్నాడు? డిక్రీజ్ అంటున్నాడు. లోయర్ దాన్ ఇట్స్ ఫిక్స్డ్ కాస్ట్, లోయర్ దాన్ ద XYZ కంపెనీ. నథింగ్ బట్ అవుట్పుట్ డిక్రీజ్ అయింది. అవుట్పుట్ డిక్రీజ్ అయిందంటే ఇక్కడ డినామినేటర్ ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ డినామినేటర్ అంటే ఏంటి? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్లో కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి? సేల్స్ అయినా ఇంక్రీజ్ అవ్వాలి, వేరియబుల్ కాస్ట్ అయినా రెడ్యూస్ అవ్వాలి. అదే కాజల్. ఎందుకు బీఈపీ వాల్యూ దానికి తక్కువ వచ్చింది అంటే మేబీ సెల్లింగ్ ప్రైస్ అయినా ఎక్కువ ఉంటుంది, ఆర్ వేరియబుల్ కాస్ట్ అయినా తక్కువ ఉంటుంది. క్లియర్? మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్కి కాన్సెప్ట్కి అన్నింటినీ కనెక్ట్ చేస్తాను. మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ అర్థమైన వాళ్ళు కాన్సెప్ట్ ఈజీగా కనెక్ట్ చేసుకోగలరు. ఓకేనా? ఒకవేళ లేదు సార్ అసలు మాకు మ్యాథ్స్ అంత క్లారిటీ లేదు అనుకుంటే సింపుల్, వేరియబుల్ కాస్ట్ డిక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఆర్ సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్? రాద్దామా ఈ పాయింట్? కామెంట్స్ చేయమన్నాడు. కామెంట్స్ చేయమన్నప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? కామెంట్ చేస్తారా? మీ అనాలిసిస్ మొత్తం రాయాలి. ఎంతవరకు ఏం డిస్కస్ చేసామో అనాలిసిస్ అంతా రాయాలి డెఫినెట్గా. 2 మార్క్స్ క్వశ్చన్స్ కలుపుతుంటాడు. సరే రాయండి. given that MN Company Limited, having the same amount of fixed expenses, but lower break even point.
but lower break even point. Full stop at next line. This situation arise maybe because of increase in selling price or decrease in variable cost. Increase in selling price or decrease in variable cost. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రావడానికి, బట్ మనకు గుర్తుండాలి కదా కాన్సెప్ట్. కాబట్టి మన లాంగ్వేజ్లో ఇప్పుడు అసలు ఎందుకు చేంజ్ అవుతుందో చెప్తాను. కింద రాసుకోండి, ఇది ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో బీఈపీ ఫార్ములా రాయండి. బీఈపీ ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇప్పుడు చెప్పే పాయింట్స్ అన్ని జస్ట్ మన అండర్స్టాండింగ్కి, ఎగ్జామ్లో అవసరం లేదు. ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. In the above formula, if we want to increase the value of BEP, ఇంక్రీజ్ కి బదులు డైరెక్ట్ గా డిక్రీజ్ అని అర్థమా? క్వశ్చన్ లో డిక్రీజ్ అడిగారు కదా. ఇఫ్ we want to decrease the value of BEP, there should be decrease in numerator value. There should be decrease in numerator value or increase in denominator value. న్యూమరేటర్ వాల్యూ అయినా డిక్రీజ్ అవ్వాలి, ఆర్ డినామినేటర్ వాల్యూ అయినా ఇంక్రీజ్ అవ్వాలి. ఇంకా క్లారిటీ కావాలనుకున్న వాళ్ళు బ్రాకెట్ రాసుకోండి. న్యూమరేటరు అవుట్పుట్ డైరెక్ట్ రిలేషన్, డినామినేటరు అవుట్పుట్ ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉంటాయి. క్లారిటీ కావాలనుకున్న వాళ్ళు రాసుకోండి. న్యూమరేటరు అవుట్పుట్ డైరెక్ట్ రిలేషన్లో ఉంటాయి. నథింగ్ బట్ న్యూమరేటర్ ఇంక్రీజ్ అయితే ఆ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. డినామినేటర్ అవుట్పుట్ ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉంటాయి. In the given question, they have clearly stated that they have clearly given that there is no change in the numerator, that is fixed cost. There is no change in the numerator. న్యూమరేటర్లో చేంజ్ లేదు, మరి అవుట్పుట్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఖచ్చితంగా డినామినేటర్ ఏమవ్వాలి? అవుట్పుట్ ఇంక్రీజ్ అవ్వాలంటే డినామినేటర్ ఏమవ్వాలి? సారీ, అవుట్పుట్ డిక్రీజ్ అవ్వాలంటే డినామినేటర్ ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. సో దెర్ ఈజ్ ఓన్లీ ద పాసిబిలిటీ to decrease the BEP value. The only possibility is to decrease the BEP value. The denominator should be increased. The denominator value should be increased. That is CPA. That is CPA. మరి CPA ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? CPU will increase only if there is increase in selling price. CPU will increase only if there is increase in selling price or decrease in variable cost. అర్థమవుతుందా పాయింట్స్?
మన అండర్స్టాండింగ్ కోసం మాత్రమే. ఒకసారి రివైజ్ చేయండి ఎందుకైనా మంచిది. ఉన్నారా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఎవరైనా? సిఈసి, హెచ్ఈసి, బైపీసీ, ఎంపీసీ? ఎంపీసీ కాదు, బైపీసీ. ఉన్నారు ఎవరైనా? ఎవరైనా కొన్ని వేరే ప్లానెట్కి సంబంధించిన ఎవరు ఉన్నారా? హర్షానా? గైస్ క్లియర్? 16th ఒకసారి రివైజ్ చేయండి. జస్ట్ 1 minute రివైజ్ చేయండి. సంతోష్ ఎక్కడి నుంచి? ఆ? అదే ఏ ప్లాంట్? అదే డౌట్ వస్తుంది. ఎక్కడ సంతోష్? నేటివ్ ఎక్కడ మీది? గురవకొండ దగ్గర ఎక్కడ? లక్కవరం. గురవకొండ తెలుసు, లక్కవరం నాకు తెలియదు. నాకు తెలియదు, గురవకొండ తెలుసు. రివైజ్ చేసేయండి, 16% రివైజ్ చేసేయండి. పక్కన వజ్రాకర్లు వజ్రాలు దొరుకుతున్నాయి మరి ఇప్పుడు కూడా. మరి తెచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇప్పుడు హోమ్ సిక్ అలా వెళ్తుంటా కదా, రౌండ్ వేస్తా, దొరికితే అలా తీసుకుంటాం మనకి. ఓకేనా? ఇంకా నువ్వు దొరికితే మా కాలేజ్కి ఎందుకు వస్తావు? సరౌండింగ్లో కూడా కనబడదు కదా. ఫండ్స్ ఇస్తావా? సెవెంటీన్ వద్దు, సరే 15 చేయండి. ఇప్పుడు చూద్దాం, చదవండి ఒకసారి ఫస్ట్. ఈశ్వర్ ఎక్కడ నేటివ్? ఎక్కడ నేటివ్ మీది? ఇక్కడ సికింద్రాబాద్. ఇక్కడే లోకల్. ఓకే. ఎందుకు ప్లేస్ చేంజ్ చేస్తా? వాస్తు దర్శనం. ఇటు సైడ్ లాస్ట్ కూర్చున్నావు, ఫస్ట్ ఇక్కడ ఉన్నావు, తర్వాత అక్కడ షిఫ్ట్ అయ్యి, నెక్స్ట్ అక్కడ షిఫ్ట్ అయ్యి. ఇప్పుడు 1990s లో ఆ ప్లేస్ ని సంతోష్, తేజ అని చెప్పి ఇద్దరు ఆక్రమించారు ఆ ప్లేస్. ఇప్పుడు విడుదల చేశారు అనమాట. సంతోష్, తేజ, ఇంకో పర్సన్ ఉండేవాడు తనుజ్. ఆ రాజ్యం అంతా వాళ్ళదే. ఇప్పుడు విడుదల చేశారు అందరిని. ఎక్కడున్నారో మహారాజు. మీ బెంచ్ ని రాణులు పరిపాలించాలి అప్పట్లో. ఇప్పుడు వెళ్ళిపోయారు ఎక్కడికో. సరే ట్రై చేయండి, 15 చూసి ఏం చేస్తారో చూద్దాం.
అర్థమైందా క్లియర్గా? సరే, క్వశ్చన్ని ఫస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ట్రై చేయండి. అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గార్మెంట్స్ ఈజ్ అర్నింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 1 lakh ఆన్ సేల్ ఆఫ్ 12 lakhs. సో సేల్ వాల్యూ 12 lakhs అంట, ప్రాఫిట్ 1 lakh అంట. సెల్లింగ్ ప్రైస్ ఇస్ 40 అండ్ వేరియబుల్ కాస్ట్ is 30. The exporter incurs an additional cost of 3 lakhs on product improvement, which also enable him to economies of 5 per garment variable cost. ఈ వర్డ్ కన్ఫ్యూజ్ అంటారు చాలా మంది. ఎకానమీస్ ఏంటి? ఎకానమీస్ అంటే విన్నారు ఎప్పుడైనా? ఎకానమీస్ ఆఫ్ స్కేల్ చదివారు ఎక్కడైనా? వర్డ్ వచ్చిందా? ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఎప్పుడు? నార్మల్గా ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? నార్మల్గా నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా ప్రోడక్ట్ కాస్ట్ మీద కూడా ప్రోడక్ట్ కాస్ట్ అనేది కాంట్రిబ్యూషన్, ఐ మీన్ కాస్ట్ పర్ యూనిట్ అనేది రెడ్యూస్ అవుతుంది. మీరు ఎప్పుడైతే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల కాస్ట్ పర్ యూనిట్ రెడ్యూస్ అవుతుందో మనకు ఆ వచ్చే బెనిఫిట్ ఏమంటాం? ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అలా వేరియబుల్ కాస్ట్లో 5 రూపీస్ రిడక్షన్ వస్తుందంట ఇతనికి. క్లారిటీ వచ్చిందా? ఇంతకుముందు వేరియబుల్ కాస్ట్ ఎంత? 30, ఇప్పుడు ఏమవుతుందంటే అది ఓన్లీ 25 రూపీస్ అవుతుంది. అది చెప్తున్నాడు. యాజ్ పర్ ద ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏ సేల్ ఆఫ్ హిస్ గార్మెంట్ రిస్ట్రిక్టెడ్ టు ద ఓల్డ్ వాల్యూ ఆఫ్ 12 lakhs. వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ పర్ గార్మెంట్ సో దట్ ద ఎక్స్పోర్టర్ అర్న్ సేమ్ ప్రాఫిట్స్ అట్ సేమ్ వాల్యూ లెవెల్, సేమ్ సేల్స్ వాల్యూ. సింపుల్గా ఏం చెప్తున్నాడు? ఎక్స్ట్రాగా దీన్ని ఎక్స్పాన్షన్ చేయడమో ఫర్దర్ అగ్రిమెంట్లోకి ఏదైనా ఎంటర్ అవుతే ఏమవుతుందంట? 3 lakhs ఎక్స్ట్రా కాస్ట్ ఇంకా రావాలి. అట్ ద సేమ్ టైం వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 5 రూపీస్ రెడ్యూస్ అవుతుంది. కానీ 2 కండిషన్స్ చెప్తున్నాడు. ఆ 2 కండిషన్స్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్ షుడ్ బి టోటల్గా 12 lakhs ఉండాలి. టోటల్ సేల్ వాల్యూ 12 lakhs ఉండాలి. ప్రాఫిట్ కూడా ఎంత ఉండాలంట? 1 lakh ఉండాలి. సో సింపుల్గా ఏం చెప్తున్నాడు? సేల్ వాల్యూ 12 lakhs ఉండాలి, ప్రాఫిట్ 1 lakh ఉండాలి. కంపేర్ టు ప్రీవియస్, ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ 3 lakhs ఇంక్రీజ్ అవుతుంది. కంపేర్ టు ప్రీవియస్, ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 5 రూపీస్ రెడ్యూస్ అవుతుంది. అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలని అడుగుతున్నాడు. దెన్ వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్? క్వశ్చన్ మరి రిపీట్ చేయనా? ఓల్డ్ డేటా, ఇప్పుడు చెప్తున్నది ఓల్డ్ డేటా. సేల్స్ ఏమో 12 lakhs, అందులో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 40 రూపీస్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 30 రూపీస్. సో ఈ డేటా 12 lakhs ఉన్నప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుంది మనకు? 1 lakh. ఇది కేస్ 1 ఓల్డ్ డేటా. ఇప్పుడు న్యూ డేటా ఏం చెప్తున్నాడు? సేల్స్ 12 lakhs ఉండాలి, ప్రాఫిట్ 1 lakh ఉండాలి. కానీ ఫిక్స్డ్ కాస్ట్ ఇంతకు ముందు కన్నా 3 lakhs ఇంక్రీజ్ అవుతుందంట. అట్ ద సేమ్ టైం ఏది రెడ్యూస్ అవుతుంది? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి అంటున్నాడు. ప్యూర్లీ ఇన్కమ్ స్టేట్మెంట్ డ్రా చేసుకుంటే వస్తుంది. డే 1 రోజున ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఇన్కమ్ స్టేట్మెంట్. సేల్స్ అంటే ఎలా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్, అలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా. అలా చేసుకుంటే వస్తుంది. ట్రై చేయండి. రాకపోతే తర్వాత చూద్దాం, ఫస్ట్ ట్రై చేయండి.
అదే ఎవరు రాసుకోవద్దు, టైం ఇస్తాను నేను కావాలంటే. సేల్స్ ఎంత మనకు 12 lakhs. మరి వేరియబుల్ కాస్ట్ ఎంత చెప్పారా? ఫస్ట్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏమి, 1 lakh ప్రాఫిట్ అవ్వాలి, కరెక్టా? 12 lakhs సేల్ జరిగినప్పుడు 1 lakh ప్రాఫిట్ రావాలి. ఒకసారి చూడండి అందరూ. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత చెప్తున్నాడు? ఫిక్స్డ్ కాస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి, కానీ మనకు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇచ్చాడు, కరెక్టా? సారీ, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత అని చెప్పాడు? 40. నథింగ్ బట్ మనకు టోటల్ సేల్ వాల్యూ 12 lakhs అంట. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 40. దెన్ కెన్ వి ఐడెంటిఫై నెంబర్ ఆఫ్ యూనిట్స్? ఎలా? 12 lakhs డివైడ్ బై 40 ఎంత వస్తుంది? 30,000. 30,000 యూనిట్స్. సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ మనకి ఇచ్చేసాడు క్వశ్చన్లో, ఎంత? 30. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది అప్పుడు? 30,000 ఇంటూ 30, 9 lakhs, రైట్? అప్పుడు కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది? 3 lakhs. కాంట్రిబ్యూషన్ 3 lakhs. కాంట్రిబ్యూషన్ 3 lakhs ఉండి ప్రాఫిట్ 1 lakh రావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అయి ఉండాలి? 2 lakhs. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇక్కడ, కరెక్టా? ఇప్పుడు దీనికి చేంజెస్ చేయమంటున్నాడు. ఏం చేంజెస్ చేయమంటున్నాడు? సేల్స్ సేమ్ అలాగే 12 lakhs ఉండాలి. సేల్స్ 12 lakhs ఉండాలి. ప్రాఫిట్ ఎంత ఉండాలి? 1 lakh ఉండాలి. కానీ చెప్పిన కండిషన్ ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అవుతుందంట? 3 lakhs ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఓవరాల్ ఇప్పుడు ఎంత అవుతుంది ఫిక్స్డ్ కాస్ట్? 5 lakhs. మరి ఫిక్స్డ్ కాస్ట్ 5 lakhs ఉంటే కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది మనకి? 6 lakhs. రివర్స్ క్యాలిక్యులేషన్. మరి 6 lakh అవ్వాలి అంటే, ఐ మీన్ కాంట్రిబ్యూషన్ 6 lakhs అవ్వాలంటే వేరియబుల్ కాస్ట్ ఎంత ఉండాలి? 6 lakhs. ఫస్ట్ ఇక్కడ క్లారిటీ ఉందా? ఫస్ట్ రివర్స్ క్యాలిక్యులేషన్ ఐడియా వచ్చిందా? 5 lakhs ఎందుకు వచ్చింది ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ 6 lakhs ఎందుకు వచ్చిందో క్లారిటీ ఉండాలి. సో మనకు కనుక్కోమంటున్నది సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. మనకి ఐడెంటిఫై చేయమంటున్నది సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఫస్ట్ దీన్ని బేస్ చేసుకొని పీవీ రేషియో ఎంత ఐడెంటిఫై చేయండి? 6 lakh డివైడ్ బై 12 lakhs ఎంత? 50%, కరెక్టా? ఇప్పుడు క్లారిటీ ఇవ్వండి. పీవీ రేషియో అనేది టోటల్ కాంట్రిబ్యూషన్ బై టోటల్ సేల్స్ వేసిన, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ వేసిన సేమ్ వస్తుందా, డిఫరెంట్ వస్తుందా? నేను క్వశ్చన్ మరీ రిపీట్ చేస్తున్నా, చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. పీవీ రేషియో పర్సెంటేజ్ అన్నది నేను 2 మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేస్తాను. ఒకటి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. సెకండ్ వన్ టోటల్ కాంట్రిబ్యూషన్ బై టోటల్ సేల్స్. రెండిట్లోనూ సేమ్ వస్తుందా, డిఫరెంట్ వాల్యూ వస్తుందా? సేమ్ వస్తుంది. నథింగ్ బట్ ఇప్పుడు టోటల్ వాల్యూని బేస్ చేసుకుని పీవీ రేషియో 50% కనుక్కున్నాను. అలాంటప్పుడు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు సేమ్ ఫార్ములా వస్తుంది కదా, సేమ్ వాల్యూ వస్తుంది కదా. ఇప్పుడు మీరు చెప్పండి, సెకండ్ సినారియోలో వేరియబుల్ కాస్ట్ ఎంత సేవ్ అవుతుంది అంటున్నాడు మనకి? 5 rupees. నార్మల్గా ఓల్డ్ కాస్ట్ ఎంత? 30 rupees. ఇందులో ఎంత సేవ్ అవుతుంది ఇప్పుడు మనకి? అంటే ఓవరాల్గా వేరియబుల్ కాస్ట్ ఈ సెకండ్ సినారియోలో ఎంత ఉంటుంది? 25. ఇఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 50%, సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఎంత పర్సెంటేజ్ చూడాలి? సెల్లింగ్ ప్రైస్ కావాలంటే పీవీ రేషియో 50%. అలాంటప్పుడు వేరియబుల్ కాస్ట్ రేషియో ఎంత అవుతుంది? 50, రైట్? పీవీ రేషియో 50% అంటే వేరియబుల్ కాస్ట్ రేషియో కూడా 50%. ఇప్పుడు 25 rupees ఎంతకి ఈక్వల్ అవుతుంది? 25 rupees అనేది వేరియబుల్ కాస్ట్ రేషియో 50% ఈక్వల్. దెన్ సెల్లింగ్ ప్రైస్ చూడాలంటే ఎంత పర్సెంట్తో కంపేర్ చేయాలి? 100% వస్తుంది. సో అది ఇంకొకసారి క్లారిటీ ఇస్తాను. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్,
కాంట్రిబ్యూషన్ పాయింట్ వస్తుంది. కరెక్టా? ఇది ఎంత అంటున్నాడు? 25 అంటున్నాడు. అది 25 అయ్యి వేరియబుల్ కాస్ట్ రేషియో 50% అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? అంతే కదా దాని మీనింగ్. క్లారిటీ వస్తుందా? సో వేరియబుల్ కాస్ట్ రేషియో 25% అయితే, నథింగ్ బట్ 25 రూపీస్ అయితే, విచ్ ఈస్ ఈక్వల్ టు 50%, then we can easily identify the selling price, that is 50. క్లారిటీ వచ్చిందా? కన్ఫ్యూజర్గా ఉందా? నాకు తెలుసు ఈ పాయింట్ కన్ఫ్యూజ్ అవుతారు, దానికి సపరేట్ నోట్స్ వస్తాను. ఓకేనా? ఫస్ట్ ఇది రాసుకోండి. నో 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 ఒకసారి చూసుకోండి, చూడకుండా చేయండి. నేను చెప్పేంత వరకు బుక్ మీద ఎవరన్నా పెన్ పెట్టి చేయి నరికేస్తాను. ఎవరు రాస్తున్నారు ఇంకా? రాయొద్దు. చూడండి సార్, నేను టైం ఇస్తాను. మీరు ఓన్గా చేయడానికి టైం ఇస్తాను, డోంట్ వరీ. బుక్స్లో తీసుకోండి డైరెక్ట్గా. ఇమేజ్ అల్ట్రా ప్రో క్లియర్ చేయగలరా? ఫస్ట్ నేను ఓల్డ్ డేటా చేస్తున్నప్పుడు నార్మల్ మెథడ్లో చేశాను, అంటే టాప్ టు బాటమ్. న్యూ మెథడ్లో చేస్తున్నప్పుడు రివర్స్ క్యాలిక్యులేషన్ చేశాను. ఓకేనా? ట్రై చేయండి ఒకసారి చూద్దాం. సో ఇన్కమ్ స్టేట్మెంట్ యాజ్ పర్ ఓల్డ్ డేటా. ఇన్కమ్ స్టేట్మెంట్ యాజ్ పర్ ఓల్డ్ డేటా. ఓల్డ్ డేటా బేసిస్ ఇన్కమ్ స్టేట్మెంట్ రాసేయండి. It has most important question. వీకెండ్ మార్గల్ కాస్ట్ మొత్తం ఉంటుంది. ఎగ్జామ్ పార్ట్ 2 ఎంతవరకు అయితే అంతవరకు ఉంటుంది. అఫ్కోర్స్ అయిపోతుంది ఆ పార్ట్కి, నా గెస్ కరెక్ట్ అయితే. ఒకవేళ అవ్వకపోయినా సరే అట్లీస్ట్ పార్ట్ 1 ఉంటుంది. ఓకేనా? ఓఎంలో ట్రాన్స్పోర్టేషన్ మోడల్స్ అది అయిపోతుంది, మేబీ టుమారోకి అయిపోతుంది, ఈరోజు టుమారోకి అయిపోతుంది. Second income statement as per new data or income statement after changes.
టూ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు స్టాప్ చేస్తే నోట్స్ చెప్తాను, ప్రతి పాయింట్ వర్కింగ్ నోట్స్ చెప్తాను. క్లియర్? ఫస్ట్ వర్కింగ్ నోట్స్ దేనికి సంబంధించి రాయాలి మనం చెప్పండి. నంబర్ ఆఫ్ యూనిట్స్, రైట్? రాయండి. వర్కింగ్ నోట్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్. వర్కింగ్ నోట్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్. ఫార్ములా ఏమొస్తుంది? టోటల్ సేల్ వాల్యూ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ ఎన్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ ఎన్, విచ్ ఇంప్లైస్ సబ్స్టిట్యూట్ చేసేయండి. టోటల్ సేల్ వాల్యూ 12 lakhs ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 30 ఇంటూ ఎన్. సెల్లింగ్ ప్రైస్ 40 ఇంటూ ఎన్, విచ్ ఇంప్లైస్ ఎన్ ఈక్వల్ టు 30,000 యూనిట్స్. ఎన్ ఈక్వల్ టు 30,000 యూనిట్స్. సెకండ్ వర్కింగ్ నోట్ దేనికి సంబంధించి రాయాలి? ఫిక్స్డ్ కాస్ట్. ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది కదా, మనం చూపించాలి కదా. న్యూ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు నథింగ్ బట్, మీరు సెకండ్ టైం ఇన్కమ్ స్టేట్మెంట్ రాశారా? ఇక్కడ ఏం చూపించాలి అప్పుడు? వర్కింగ్ నోట్ 2. ఆ 5 lakhs ఎలా వచ్చిందో చూపించాలి కదా మనం. న్యూ ఇన్కమ్ స్టేట్మెంట్ న్యూ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు 2 lakhs plus 3 lakhs. 2 lakhs plus 3 lakhs equal to 5 lakhs. Nothing but old fixed cost plus additional fixed cost. ఫార్ములా రాసారు, అది రాయాలి. ఓల్డ్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ అడిషనల్ ఫిక్స్డ్ కాస్ట్. అది రాయకుండా డైరెక్ట్ వాల్యూస్ రాయకూడదు. ఓల్డ్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ అడిషనల్ ఆర్ ఎక్స్ట్రా ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ వర్కింగ్ నోట్ దేనికోసం రాయాలి? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. న్యూ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. న్యూ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా వస్తుంది? ఓల్డ్ వేరియబుల్ కాస్ట్ మైనస్ ఎకానమీస్ ఆఫ్ 5 rupees. ఎకానమీస్ ఆఫ్ 5 rupees. నథింగ్ బట్ 5 rupees సేవ్ అవుతుంది. ఇట్ ఇంప్లైస్ 25 rupees. క్లియర్? సెకండ్ స్టేట్మెంట్ రాస్తారు కదా ఆల్రెడీ. నెక్స్ట్ ఏం రాయాలి? వర్కింగ్ నోట్ 4, పీవీ రేషియో. పీవీ రేషియో ఇన్ న్యూ డేటా ఆర్ పీవీ రేషియో ఆఫ్టర్ చేంజెస్. ఫార్ములా కాంట్రిబ్యూషన్, total contribution by total sales into 100. And total contribution by total sales into 100. 6 lakhs by 12 lakhs into 100 equal to 50%. Next working note. As we know, PV ratio plus variable cost ratio equal to 1 or 100%. PV ratio plus variable cost ratio equal to 1 అని రాయండి, 100% అని రాయండి, ఏదైనా. So which implies identify variable cost ratio, nothing but 1 minus PV ratio, 1 minus 50%, which implies 50%. So nothing but variable cost ratio కూడా 50% అవుతుంది.
నెక్స్ట్ అదే పాయింట్లో కంటిన్యూ చేయండి. యాజ్ వి ఆల్రెడీ నో దట్, యాజ్ వి ఆల్రెడీ నో దట్ న్యూ వేరియబుల్ కాస్ట్ per unit equal to new variable cost per unit equal to 25 rupees, which implies which is equal to 50%, which is equal to 50% as variable cost ratio. అంటే ఆ 25 రూపీస్ అన్నది ఎంత పర్సెంట్ ఈక్వల్? 50% as a variable cost ratio. So if variable cost ratio is 50%, if variable cost ratio is 50%, then sales ratio will be 100%. Then sales ratio will be 100%. Therefore, selling price per unit equal to selling price per unit equal to 25 rupees అన్నది 50% ఈక్వల్ అవుతే 100% ఎంత అవుతుంది? ఈ క్యాలిక్యులేషన్ ఐడియా ఉంది కదా. 25 అనేది 50% ఈక్వల్ అయితే 100% ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 50 రూపీస్. గుర్తుంటుందా? డౌట్ ఉన్న వాళ్ళు ఇది కూడా రాసుకోండి అవసరమైతే. ఆ పర్సంటేజ్ ఎలా వచ్చాయో కన్ఫ్యూజన్ కొన్నాను, ఆ పార్ట్ కూడా రాసుకోండి. వేస్ట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ చేయాలా? రివైజ్ ఇట్ వన్స్. వేస్ట్ చేయండి. సో యాజ్ ఆఫ్ నో ఈజీనా కష్టమా మార్జినల్ కాస్ట్? ఇప్పటి వరకు అయితే ఈజీనేనా? చూద్దాం. ఈరోజు ఎంత డేటు? February 7th కదా. February 15th ఇంకొకసారి సేమ్ క్వశ్చన్ అడుగుతా. చూద్దాం ఏమవుతుందో. సార్ ఫైనల్గా చెప్పండి, ఈజీనా కష్టమా? కష్టమా? చూద్దాం. 17 వద్దు ఇప్పుడే, 18 చదవండి చూద్దాం. 18 త్వరగా చేసేస్తే 45-50 వదిలేద్దాం. త్వరగా చేసేస్తే 45-50 వదిలేద్దాం. మరి ఓఎం ఉంది, ఓవర్ ఎగ్జైట్మెంట్ ఉంది. ఏ ఈశ్వర్ ఏమైనా కొత్తగా ఎక్స్పెక్ట్ చేసావా? ఎక్స్ట్రా క్లాస్ తీసుకుందాం ఈరోజు 8 వరకు. మీరు తీసుకోమని నేను తీసుకోండి, నాకు వేరే క్లాస్ 6:30కి వెళ్ళిపోవచ్చు మీరు ఈజీగా. సరే 18 చదవండి, ఈజీగానే ఉంటుంది.
a company for a specific period for the product name. The information given in the first column can be ignored since it is only for several projection of an assistant accountant, but it may be useful to you. Particulars ఇచ్చారు, సేల్స్, ప్రాఫిట్ లాస్ ఇచ్చారు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు, వేరియబుల్ కాస్ట్ పర్మిట్ ఇచ్చారు. What increased sales value will be required to cover additional attractive package of 0.5 rupees per unit to increase the sale value at an existing sale price which yields zero profit. So simple ఏం చెప్తున్నారు, డిజైర్డ్ ప్రాఫిట్ జీరో అవ్వాలి ఇప్పుడు. దెన్ వాట్ ఈస్ ద సేల్స్ యూనిట్ రిక్వైర్డ్? ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. మరి ఇక్కడ ఫస్ట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కావాలంటే మనకి ఏ వాల్యూస్ ఉండాలి? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. మరి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఉందా లేదా? మరి ఏం చేద్దాం చూడండి, ఐడెంటిఫై చేయొచ్చా? ఎలా? ఓకే, 2 lakhs అనేది ఏమైతుంది టోటల్ మనకి? 2 lakhs సేల్సా? సో ఒక ఫార్ములా రాద్దాం, సింపుల్గా అయిపోతుంది కదా. దీనికి ఐ థింక్ ఆన్సర్ కూడా ఇచ్చుంటాను కదా. కొద్దిగా కొన్నింటికి ఇచ్చుంటా ఆన్సర్స్, అన్నింటికి కాదు, కొన్ని అవసరమైన వాటి. సో సెల్లింగ్ ప్రైస్ ఎలా డిటర్మైన్ చేస్తుంది చూడండి. ఇక్కడ టోటల్ సేల్స్ వాల్యూని నార్మల్గా టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అని రాయొచ్చా? సేల్ వాల్యూ ఎలా రాస్తాం? సెల్లింగ్ ప్రైస్ వాల్యూ, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అని రాయొచ్చా? సో మనకి ఇప్పుడు లాస్ వచ్చింది కాబట్టి కాస్ట్ మైనస్ లాస్, అంతేనా? టోటల్ కాస్ట్ మైనస్ లాస్. ప్రాఫిట్ ప్లేస్లో ప్రాఫిట్ వస్తే ప్లస్ చేస్తాం, లాస్ వస్తే మైనస్ చేస్తాం. సరే, కాస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసు కదా మనకు. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసా తెలీదా? ఫిక్స్డ్ కాస్ట్ ఇప్పుడున్న మనకు సెల్లింగ్ ప్రైస్ పర్ ఐ మీన్ టోటల్ కాస్ట్లో, ఈ టోటల్ కాస్ట్లో ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ రెండు ఉంటాయి. క్వశ్చన్లో ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారా ఇవ్వలేదా? వేరియబుల్ కాస్ట్ ఐడెంటిఫై చేయడానికి ఇచ్చాడు కదా, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంది, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఉంది. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ 30,000, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 8 into 10,000. సో ఓవరాల్గా ఎంత అవుతుంది కాస్ట్? 1,10,000. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 1,10,000 మైనస్ లాస్ ఎంత? 10,000. నథింగ్ బట్ సేల్ వాల్యూ ఎంత అవుతుంది? 1 lakh. మరి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 10,000. 1 lakh డివైడ్ బై 10,000 ఏమొస్తుంది? 10 ఏంటి? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ వచ్చేసింది కదా. సో మన ఫార్ములా ఏంటి? నార్మల్గా మనం అప్లై చేయాలంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే ఎలా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. మరి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 10. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 8. కానీ ఎక్స్ట్రాగా 5 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ ఇంకర్ అవుతుంది అంటున్నారు. అంటే ఎంత కాస్ట్ ఇంకర్ అవుతాం మనం అప్పుడు? 8.5. దిస్ ఈస్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత మరి? 30,000. ఇదే రిక్వైర్డ్ సేల్స్ ఫార్ములా. డిజైర్డ్ ప్రాఫిట్ 0. క్లారిటీ వస్తుందా? రాసుకుంటారా రాసుకోరా వద్దా? ఇంకొకసారి చదవం, క్లియర్గానే ఉంటుంది అనుకుంటా. ఓకే, సేల్స్ వాల్యూ అక్వైర్డ్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ డివైడ్. ఫిక్స్డ్ కాస్ట్ 30,000, కాంట్రిబ్యూషన్ 1.5. 1.5 ఎలా వస్తుంది? 10 రూపీస్ మైనస్ 8.5. సో 20,000 యూనిట్స్ విల్ బి ద చెప్పాలా నోట్స్? సరే రాయండి. సో ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ selling price per unit and right. Calculation of selling price per unit.
calculation of selling price per unit. We know that selling price equal to cost plus profit. Cost plus profit. The selling price కన్నా సేల్ వాల్యూ అంటారు. టోటల్ గా రాసేది మనం సేల్ వాల్యూ అనే వర్డ్ యూస్ చేయాలి. సేల్ వాల్యూ ఈక్వల్ టు కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, విచ్ ఇంప్లైస్ సేల్ వాల్యూ ఈక్వల్ టు కాస్ట్ అంటే ఏ కాస్ట్? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. ఇంప్లైస్ సేల్ వాల్యూ ఈక్వల్ టు, దాని కింద కంటిన్యూ చేయండి, కాస్ట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. మనకి క్వశ్చన్లో ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా? లాస్, కాబట్టి మైనస్ లాస్ అని రాయండి. ప్లస్ ప్రాఫిట్ ప్లేస్లో మైనస్ లాస్. ఏం లేదు, నేను చెప్తున్నానంటే సేల్ వాల్యూ ఈక్వల్ టు కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. సేల్ వాల్యూ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ మైనస్ లాస్ అని రాయమంటారు. సరే, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 30,000 ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఎంత? 8 into 10,000 అని రాయండి. 8 into 10,000 మైనస్ లాస్ ఎంత? 10,000. సో 30K plus 80K minus 10K, which implies sale value equal to 1 lakh. Sale value equal to 1 lakh. Therefore, selling price per unit equal to sale value divided by number of units. Sale value divided by number of units, nothing but 1 lakh divided by 10,000, 10 rupees. ఫస్ట్ రిక్వైర్మెంట్ రాసేయండి. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏమడుగుతున్నాడు? ఫిక్స్డ్ కాస్ట్ అంతే ఉంది, ఏమో ప్రాఫిట్ 0 అవ్వాలి. డిజైర్డ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 0. డిజైర్డ్ ప్రాఫిట్ ఈక్వల్ టు 0. చెప్పిన రిక్వైర్మెంట్ అదే కదా, ప్రాఫిట్ 0 అవ్వాలి. ఇంతకుముందు ఎంత ఉంది ప్రాఫిట్? మైనస్ 10,000 ఉంది. ఇప్పుడు అది ఏమవ్వాలి? 0 అవ్వాలి. 0 అవ్వాలంటే మీరు ఎంత సేల్ చేయాలంట. సో రిక్వైర్డ్ సేల్స్ ఫార్ములా రాయండి. ఇంకా రిక్వైర్డ్ సేల్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. మరి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వాల్యూ కూడా కావాలి కదా, మరి దానికి క్యాలిక్యులేషన్ చూపించాలి కదా. సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ తర్వాత రాస్తారు, అది ఆ సైడ్లో రాసేయండి, బ్రాకెట్లో ఏం కాదు. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు 10 minus 8 plus 0.5. ఆ 0.5 సపరేట్ చూపించండి, ఎందుకంటే యాడ్ చేస్తాం కదా. 10 minus 8 plus 0.5, nothing but 1.5. సో 1.5 is contribution per unit. ఇంకా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఫిక్స్డ్ కాస్ట్ మీన్స్ 30,000 divided by 1.5. వస్తుంది 20,000 will be the sale value. క్లియర్? సెకండ్ రిక్వైర్మెంట్ ఏమంటున్నాడు? బ్యాచ్ ఓకేనా, రాసారా? What increase in sale value will be required at a present sale price to cover additional publicity expense of 5,000, which while yield the profit of 5,000. ఇప్పుడు 2 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ప్రాఫిట్ 5,000 కావాలంట, దాంతోపాటు ఎక్స్ట్రా పబ్లిసిటీ ఎక్స్పెన్సెస్ కూడా 5,000 రికవర్ అవ్వాలంట. నథింగ్ బట్ ఇప్పుడు మీరు అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ 30,000 రికవర్ చేయాలి, పబ్లిసిటీ ఎక్స్పెన్సెస్ 5,000 రికవర్ చేయాలి, ప్రాఫిట్ 5,000 రికార్డ్ చేయాలి. అంటే ఫార్ములా ఏమొస్తుంది? ఇప్పుడు నేను క్వశ్చన్ మరీ రిపీట్ చేస్తున్నాను. మీరు అర్న్ చేసే కాంట్రిబ్యూషన్
ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేయాలి, పబ్లిసిటీ ఎక్స్పెన్సెస్ని రికవర్ చేయాలి 5000, ప్రాఫిట్ 5000 రికవర్ చేయాలి. మరి ఫార్ములా ఏమొస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ పబ్లిసిటీ ఎక్స్పెన్సెస్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. క్లారిటీ వస్తుందా? ఇజ్ ఇట్ క్లియర్? సింపుల్గా రిక్వైర్డ్ సేల్స్ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడ్ బై సిపియు. కరెక్టా? దీని మీనింగ్ ఏంటి? మనం అర్న్ చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేయాలి, డిజైర్డ్ ప్రాఫిట్ని రికవర్ చేయాలి. బట్ ఇప్పుడు ఇంకా ఏం రికవర్ చేయాలంటున్నాడు? పబ్లిసిటీ ఎక్స్పెన్సెస్. కాబట్టి ప్లస్ పబ్లిసిటీ ఎక్స్పెన్సెస్ రాయండి. ఇంకా సెకండ్ రిక్వైర్మెంట్ డైరెక్ట్గా రాసేయండి. రిక్వైర్డ్ సేల్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ ప్లస్ పబ్లిసిటీ ఎక్స్పెన్సెస్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా. ఫిక్స్డ్ కాస్ట్ 30,000, డిజైర్డ్ ప్రాఫిట్ 5,000, పబ్లిసిటీ ఎక్స్పెన్సెస్ 5,000. సో 40,000 డివైడెడ్ బై ఎంత ఇప్పుడు? 1.5 or 2 నా? 2. 1.5 is related to top 0.1. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 2. 40,000 డివైడ్ బై 2, 20,000. ఇది క్లియర్? ఫార్ములా ఫ్రేమ్ చేసుకోవడం ఇలాగా క్లారిటీ వచ్చింది కదా. జస్ట్ ఏదైతే కవర్ చేయాలన్నారు అంతే. థర్డ్ వన్, వాట్ ఇంక్రీజ్డ్ సేల్ వాల్యూమ్ విల్ బి రిక్వైర్డ్ టు రీచ్ ద ప్రాఫిట్ ఆఫ్ 4,000 while reducing the selling price per unit 3% per unit? Nothing but present selling price per unit ఎంత మనకు? ఎంత? 10. ఇప్పుడు ఎంత రెడ్యూస్ చేయాలంటున్నాడు దీన్ని? 3%. నథింగ్ బట్ 10 into 97%, 9.7. సో సెల్లింగ్ ప్రైస్ 9.7, వేరియబుల్ కాస్ట్ 8, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత వస్తుంది? 1.7. ఇప్పుడు డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత అంట? 4,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 30,000, డిజైర్డ్ ప్రాఫిట్ 4,000, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 1.7. అంతే. డౌట్ ఉందేమన్నా? క్లియర్? ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మేబీ కొంతమంది స్పీడ్ అనిపిస్తే చెప్పండి, ముందుగా ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ ఏం రాస్తారు? న్యూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, న్యూ సెల్లింగ్ ప్రైస్ రాయండి. న్యూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు 10 into 97%, 10 into 97%, 9.7. So new variable cost per unit, new variable cost per unit 9.7 minus 8, 1.7. So required sales, fixed cost plus desired profit divided by contribution per unit. ఎంత వస్తుంది? 34,000 divided by 1.7, 15, 20. అన్నింటి కదా వచ్చింది ఆన్సర్. చెక్ చేద్దాం. ఉంటాయి కదా 20,000 యూనిట్స్. కానీ ఈ క్వశ్చన్లో చూడండి ఒకసారి. వాట్ ఈస్ ఇంక్రీజ్డ్ సేల్ వాల్యూ? సెక్షన్ ఐ మీన్ ఆప్షన్ సిలో, ఆప్షన్ బిలో, ఆప్షన్ ఏలో మూడింట్లో మనకు అడుగుతున్నది ఇంక్రీజ్డ్ సేల్ వాల్యూమ్స్. అంటే ఆల్రెడీ సేల్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తారు మనం యూనిట్స్? 10,000.
ఇది 3 ఆన్సర్స్లో 20 వచ్చిందా, అంటే ఎక్స్ట్రా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి 3 ఆప్షన్స్లో కూడా 10 10 10. ఆ రిక్వైర్మెంట్ రాయండి. మనం 20 రాయకూడదు, బికాస్ 20 ఈజ్ రిక్వైర్డ్ సేల్స్, బట్ ఇంక్రీజ్డ్ సేల్స్ ఎన్ని 10,000. సో మూడిట్లో నా పాయింట్ రాసేయండి. సో ఇంక్రీజ్డ్ సేల్ వాల్యూమ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ సేల్స్ మైనస్ existing sale units. Required sales minus existing sale units. 20,000 minus 10,000 equal to 10,000. మూడింటికి సేమ్ ఆన్సర్ రాసేయండి. మూడింటికి సేమ్ ఆన్సర్. సో క్వశ్చన్లో అడగలేదుగా, నేను క్వశ్చన్ క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. వాట్ ఈస్ ద సేల్ వాల్యూ ఇన్ ఆప్షన్ ఏ? వాట్ ఈస్ ద టోటల్ సేల్ వాల్యూ ఇన్ ఆప్షన్ ఏ? వాట్ ఈస్ ద టోటల్ సేల్ వాల్యూ ఇన్ ఆప్షన్ ఏ? 2,20,000 యూనిట్స్ ఇంటూ 10 రూపీస్. మరి బిలో ఎంత? 2 lakhs. సిలో 9.7. అందుకే అడిగాను. ఓకేనా? ఏలోను బిలోను సెల్లింగ్ ప్రైస్ చేంజ్ అవ్వలేదు, కానీ సిలో చేంజ్ అయింది కదా 9.7. క్వశ్చన్లో అడగలేదు, కాకపోతే అలా అట్టుగా ఉంది. ఓకేనా? క్లియర్? హార్డ్లీ పార్ట్ 1 టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో పార్ట్ 1 కంప్లీట్ అయిపోతుంది. సో ఎగ్జామ్కి పార్ట్ 1 అయితే పక్కా ఉంటుంది, వీకెండ్ ఎగ్జామ్కి. సో 55 అయిపోయింది. 5:10కి వస్తారా? 15 minutes. ఓకే, 5:10 మరీ మీట్. బై.